రాజధికారానికి భయపడలేదు, కానీ వాళ్ళు దేవుని అధికారానికి లోబడ్డారు. కానీ ఆ రాజుకి, ఆ ఐగుప్తు రాజు కూడా అధికారాన్ని ఇచ్చింది దేవుడని రోమపత్రిక 13లో చూస్తున్నాం. కానీ దేవుడా నరుడా అని వచ్చినప్పుడు మన దేవుని అధికారానికి లోబడాలని ఈ కోణంలో మనం చూస్తూ ఉన్నాం. భర్త భార్య మీద అధికారం కలిగి ఉన్నాడు, పిల్లల మీద తల్లిదండ్రులు అధికారం కలిగి ఉన్నారని చూసాం. మరి చివరిలో భార్య విషయంలో మనం చూస్తూ నిలిచామనుకుంటా. బహుశా తీతు పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనంలో నుండి చదువుదాం. అంటే అక్కడ స్త్రీలకు బోధించవచ్చని చెప్పబడుతుంది, కానీ అది పురుషులకు కాదు. ఆలోచించండి, మరలా చెప్తున్నా. తీతు పత్రిక 2వ అధ్యాయం 3-4లో వృద్ధ స్త్రీలు ఏం చేయాలంటే యవ్వన స్త్రీలు బోధించాలా. ఏమని బోధించాలా? అమ్మా, దేవుని వాక్యం దూషింపబడుతున్నట్లు యవ్వన స్త్రీలు వివాహం చేసుకోండి, మీ భర్తలకు లోబడి ఉండండి, మీ భర్తల్ని మీ శిశువులు ప్రేమించండి, మంచి బుద్ధి కలిగి పవిత్రాలుగా ఉండాలని హెచ్చరిక చేయాల. ఎవరు? వృద్ధ స్త్రీలు. కానీ అక్కడ వృద్ధ స్త్రీలు బోధిస్తున్నారు కదా అని అంటున్నారు కొంతమంది. ఎవరికి బోధిస్తున్నారు? తీతు పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో అలాగుననే వృద్ధ స్త్రీలు పుణ్యగతులను మిగులు మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారునై ఉండవాలని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశం చేయాల. అంటే యవ్వన స్త్రీలకు బుద్ధి చెప్పి మంచి ఉపదేశం చేసేది ఎవరు? పైన వృద్ధ స్త్రీలే కదా. మరి స్త్రీల్ని మనం తక్కువ అంచనా వేయలేదని పోయిన తరగతుల్లో కూడా చూసాం. మరి స్త్రీలకు కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడా? ఆ స్త్రీల్ని దేవుడు రాణులుగా చేశాడు. కుటుంబ పరిపాలన బాధ్యతలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? మరి మనం తిమోతి పత్రికలో చూసాం. ఆమె గృహ పరిపాలన చేయాల్సినటువంటి అధికారాన్ని దేవుడు ఆ స్త్రీకి ఇచ్చాడు. ఆమె గుణవతి అయితే ఇల్లు కట్టుకుంటుంది, మూడురాలు అయితే తన ఇంటిని ఊడబెట్టుకుంటుంది. మరి ఏ కోణంలో ఊడబెట్టుకుంటుందో కూడా చూసాం. మరి ఉదాహరణ కూడా చూపించాం. మరి వాళ్ళు దుర్మార్గంలో పడి ఆ స్త్రీలు ఒకవేళ వేరే వారితో కలిసి తన భర్తలు చంపి ఉన్నటువంటి పిల్లలకు తండ్రి లేక తల్లి లేక అనాథలైపోతున్నారు. అప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుంది? విచ్ఛిన్నమైపోతుంది, ఊడబెక్కుంటూ ఉంది. కాబట్టి తన భర్తల్ని తన పిల్లల్ని ప్రేమించాలా. ప్రేమిస్తే ప్రాణం పెట్టాలా, కానీ ప్రాణం తీయకూడదు. అంటే యేసుక్రీస్తు మనం ప్రేమించి ప్రాణం పెట్టాడా? మనం కూడా మన భార్యను ప్రేమించాలంటే ఏం చేయాలా? సహోదరులు ప్రేమించామంటే ఏం చేయాలా? మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. మరి ఇక్కడ స్త్రీలు కూడా ఏం చేయాలా? యవన స్త్రీలు తమ భర్తను తన శిశువును ప్రేమించాల. అంటే ప్రాణం పెట్టాల వారి కోసం. ప్రాణం చేసే ఆడదిగా ఉండకూడదు. ఒకవేళ ప్రాణం చేసే ఆడది ఎవరంటే వాళ్ళు దుర్మార్గురాలుగా ఉండొచ్చు, కయ్యూనుకు సహోదరిగా ఉండొచ్చు. కయ్యూని ఎవరు సంబంధి? సంబంధి. మరి కయ్యూనికి సహోదరి అవుతుందంటే ఆమె ఎవరు? దుష్టుల సంబంధి. అంటే మగ వరుసలో చూస్తే వాడు దుష్టుని సంబంధి, ఈమె దుష్టుని సంబంధి రాదు. కాబట్టి స్త్రీకి కూడా ఏమి మంచి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఉపయోగించే విధానం నేర్చుకోవాలి. అలాగా నేర్పించడమే క్రీస్తు ఉపదేశం. అదే క్రైస్తవ్యానికి మూలం. తర్వాత మరి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆ స్త్రీని ఏలే అధికారాన్ని దేవుడు పురుషునికి ఇచ్చాడు. గృహాన్ని పరిపాలించే అధికారాన్ని స్త్రీకి ఇస్తే ఆ స్త్రీని ఏలే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే పురుషునికి ఇచ్చాడు. ఆ పురుషుని మీద ఆ స్త్రీకి వాంచగలగాల, ద్వేషం కలగాల. తన భర్తను ద్వేషించే స్త్రీ ఎలాంటిదంటే కయ్యని సంబంధి. కానీ దేవుని మాట ప్రకారం తన భర్త మీద వాంఛ కలిగి ఉండాలి. వాంఛ అంటే కోరిక, ఆశ కలిగి ఉండాలి. నాకు ఆయన చూస్తేనే మండిద్దంట. ఏడు మండిద్దమ్మా అంట. ఏం చేశాడు? మరి అలాంటి వాళ్ళు ఎవరు? దుష్టుని సంబంధాలుగానే ఉంటారు. ఆయన ఏమైనా కానీ
ఒక తాగుబోతు కావచ్చు, ఒకవేళ పేకాడేవాడు కావచ్చు, ఒక వ్యభిచారి కావచ్చు. కానీ భర్త అలా చేస్తూ ఉన్న భార్య ఎదురు చెప్పడానికి అవకాశం ఉందా? లోకంలో కూడా ఒక సామెత ఉంది, తమిళ్లో ఉంది కానీ తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాల. గడ్డి పరకైనా మొగుడే, బండరాయైనా మొగుడే అన్నట్టు చెప్తారు ఏమో బహుశా. అది తమిళ నుండి దాన్ని అట్లా ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. కళ్ళనాలో కణం అంట, రాయి అయినా పడితే పిల్లనాలు పురుషుడు అంట. అంటే గడ్డి అయినా పురుషుడేనంట. వాడు ఎలాగైనా ఉంది, వాడు భర్తే. వాడిని స్వభావం మంచిది కాకపోయినా నీ భర్త, నీ అధికారి. కానీ అధికారాన్ని ఇచ్చినటువంటి పై అధికారి ఒకడు ఉన్నాడు, దేవుడు. ఆయనకి రావాల్సిన శిక్ష ఆయన విధిస్తాడు. మనం విధించవచ్చా? విధించకూడదు. దేవుడు ఒక స్త్రీగా దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏంటంటే నీ భర్తకు లోబడి ఉండు. మరి ఆదికాండం 3:16 అలాంటి ఒక ఆజ్ఞ ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఆమె బలహీనతను బట్టి దేవుడు అక్కడ ఆజ్ఞని ఇచ్చాడు. ఆదికాండం 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కందుకు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాడు. ఇప్పుడు భార్య ఏలే బాధ్యత, అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? భర్తకిచ్చాడు. ఒకవేళ ఆ భార్య చెడిపోయినా కారకుడు ఎవరు? భర్తే. కాబట్టి నువ్వు ప్రేమతో భార్యను నడిపించాలా. ఆమె ఒక బలహీనమైన ఘటమని ఎరగాల. అట్టని మనం అన్నిటిని ఎగేసుకుంటే మనం తిక్కులోలం అయిపోతారు పురుషుడు. తగు మాత్రం దేవుని మాటలతోనే మన జ్ఞానాన్ని వాళ్ళకి బోధించాల. ఇప్పుడు చాలా మాటలు ఉన్నాయి అలా బోధించడానికి. పేతురు పత్రికలో పేతురు గారు రాస్తూ చెప్తున్నాడు, మీరు శారాకు కుమార్తెలు కావాలంటే ఏం చేయాలా? పూర్వమున్న స్త్రీలు ఏం చేశారు? శారాన్ని గురించి మాట్లాడితే ఏమంటాడంటే, పూర్వమున్న స్త్రీలు తన భర్తను చూసి ఏమని పిలిచారంట? యజమానుడా అని పిలిచిందంట. తన స్వపురుషుని చూసి యజమానుడా అని పిలిచింది. ఇప్పుడు ఏ స్త్రీ పిలిచింది? ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ ట్రెండ్ ఎటువంటి ఒకవేళ చెప్పేదానికి నన్ను నేనే చెప్పుకుంటా. ఒకవేళ మన కుటుంబాలు అలాగో కూడా జరగవచ్చు. ఎట్లా కరెక్ట్ గా చెప్పాడని ఎందుకు వచ్చింది ఆ బాధ? ఇప్పుడు నేనున్న చెప్పింది నన్ను ఆనందాయ అని పిలుస్తుంది అనుకో, అది అంత నీతి యుక్తంగా కనబడుతుందా ఆ పదం? యజమానుడు అంటే అర్థం ఏంటి? నేను అన్ని విషయాల్లో నీకు లోబడి ఉంటాననేదే కదా అక్కడ అర్థం. తర్వాత పాఠంలో చదువుతాం, యజమానికి దాసునికి ఉన్న అధికారాలు ఏంటో చూడబోతున్నాం ఈ భార్య అయితే. అంటే ఇలాంటి మాటలతో మనం వాళ్ళని ఉత్సాహపరచాలంట. ఎలాంటి మాట? శారాజుడు తన భర్త అయిన అబ్రహాముని యజమానుడు అని పిలిచిందమ్మా, అందుకని ఆమె గొప్ప స్త్రీగా కొనియాడబడుతుందని చెప్పాలి. మరి సాంఖ్య గ్రంథం 31 చూపించాలా? గుణవతి అయిన భార్యను దొరుకుట అరుదని చెప్పి, ఇంకా దొరకదు నీలాంటి పని మాలిదని చెప్పకూడదు. ఆమె 10% లో పని మాలిగా ఉంటే 100% వెళ్ళిపోద్ది. సత్య స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు బతుకుతావంటే బతుకుతాడు. సావు 100% ఆరోగ్యం కలిగిన వాడు చూసి కూడా నేను లోపల ఏదో కిడ్నీ తినేసినట్టు కనబడుతుందంటే వాడు చేస్తాడు నిజంగా. ఇంకా కాబట్టి వాళ్ళని ధైర్యపరచాల, వారి బలహీనతను మనం భరించాలా. అలా భరించడానికి ఇలాంటి మాటలు వారికి ఆచరణ కలిగజేస్తాయి. అప్పుడు ఆ స్త్రీ బలహీనతను బట్టి మనం మాట్లాడాలా. అట్టని మనం పూర్తిగా ఆమెకి దాసుడైపోవడం కాదు. ఏదైతే నా భార్య చెప్పని చేస్తానంటే ఇంకా అంతే, నువ్వే బలహీనుడు అవుతావు. ఆమె ఏమో బలవంతురాలుగా ఉండి మన మీద అధికారాన్ని చలాయించడానికి మనమే నేర్పుతాం. ఒకవేళ సహోదరులు ఉంటే నన్ను క్షమించండి, చెప్పాల్సిన స్థితి కాబట్టి చెప్తూ ఉన్నాను. సరే, ఆదికాండం అర్థమైందా? అర్థమైంది సార్. ఆదికాండంలో తన భార్య మీద దేవుడు అధికారాన్ని ఇచ్చి ఒక అధికారిగా చేశాడు, యజమానిగా చేశాడు, ఇంకా శిరస్సుగా చేశాడు. ఇప్పుడు పురుషులకి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తుని కాదని మనం ఏమైనా చేయగలమా? ఏమి చేయలేం. మరి స్త్రీకి పురుషుడు శిరస్సు అయితే
ఆ స్త్రీ భర్తకు తెలియకుండా ఏదైనా చేయగలదా? ఏమి చేయలేదు. మరి యేసుక్రీస్తు కూడా తండ్రి క్రీస్తుకి శిరసై ఉన్నప్పుడు తండ్రికి తెలియకుండా క్రీస్తు ఏమైనా చేయగలడా? చేయలేడు. ఒకవేళ అనుకుందాం పురుషుని అధికారాన్ని ధిక్కరించి ఆమె ఏదో చేస్తూ ఉందనుకో. ఒకవేళ పురుషుడు కూడా క్రీస్తు మాటని ధిక్కరించి ఏదో చేశాడు అనుకో, క్రీస్తు కూడా తండ్రి యొక్క మాటని ధిక్కరించి ఏదో చేశాడు అనుకో, ఏమవుతుంది? వాళ్ళు తమ బంధాన్ని, బాంధత్వాన్ని, అధికారాన్ని కోల్పోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తండ్రికి లోపడకపోతే ఆయనకు అధికారం ఇస్తాడా? మరి క్రీస్తు తెలుసుకున్న సమస్త అధికారం ఎవరిది? తండ్రి చేత ఇవ్వబడిన అధికారమే. మనం కొరింథీ పత్రికలో చూస్తాం. తీర్పు తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు? సమస్త అధికారాన్ని తండ్రికి అప్పగించి నరేష్ అక్కడ అధికారం ఉందా? సమస్త అధికారాన్ని ఆయనకి అప్పగించి ఈయన కూడా మనలో ఒకరిలాగా అయిపోతాడు. కానీ అప్పటికి కూడా ఆయనకున్న ఆ ఘనత తగ్గదు. ఆయన ఎంతైనా మొదటి స్థానంలోనే ఉంటాడు. మనం క్రీస్తు శ్రమ పడితే మనం క్రీస్తు పాటు ఏలుతాం. మరి సత్యనాకి ఏమి ఏలుతాం అంటే, ఒకవేళ వ్యత్యాసం కలిగినటువంటి గ్రూపులు ఉండొచ్చు మనలో కూడా. అంటే అది కూడా ఒక రాజ్య పరిపాలన లాంటిదే కదా. ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు ఎండి ఉన్నాడు, తర్వాత డైరెక్టర్లు ఉన్నారు, డైరెక్టర్, ఎండి, తర్వాత మేనేజరు, తర్వాత సూపర్వైజర్లు, తర్వాత వర్కర్స్ మీద ఒక లీడర్ ఉంటాడు, నాయకుడు ఉంటాడు. అధికారాల్లో తేడా ఉందా? ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తాం, వర్కర్సే కదా, కార్మికులే కదా. అంటే కార్మికుల వరకు ఒక నాయకుడు లేడా? నాయకుడు ఉన్నట్టే మనం కూడా ఏళ్తాం. అంటే క్రీస్తు పాటు మనం శ్రమ పడితే ఆయనతో పాటు ఏళ్తాం. అంటే క్రీస్తుకున్న అధికారాన్ని తండ్రి ఇచ్చాడు కాబట్టి, ఒకవేళ ఆ అధికారాన్ని ధిక్కరిస్తే ఆ అధికారాన్ని తండ్రి ఏం చేయొచ్చు? తీసేయచ్చు. ఆ బాంధవ్యాన్ని తీసేయచ్చు. సరే, ఇంకొక లేఖనం అంటది, దీన్ని ఇంకొక ముగిద్దాం. అంటే నీ భర్త ఏడాది నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంటే అక్కడ స్త్రీ ఏలాలా, పురుషుడు ఏలాలా? పురుషుడే ఏలాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 11:3లో స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు కాబట్టి. మొదటి కొరింథీ 11:3లో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునికి శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అంటే అక్కడ నడిపించే నాయకులు ఎవరో చెప్తున్నాడా? క్రీస్తు నడిపిస్తున్నది తండ్రి, పురుషుని నడిపిస్తున్నది క్రీస్తు, స్త్రీని నడిపిస్తున్నది పురుషుడు. ఒకవేళ నా భర్త మంచివాడు కాడు ముందనంటే మంచివాడు కాదు, వాడికి తాగుబోతూ వ్యభిచారి కొంపని కొల్లేరు చేస్తున్నాడని అంటుంది అనుకో, అలాంటి భర్తకు కూడా స్త్రీ లోబడాలనా? లోబడే తీరాల. లోబడాలి అంతే. అతను ఏమైనా కానీ. ఇప్పుడు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మన అధికారులు ఎంతమంది లంచం తీసుకోలేదు? లంచానికి వచ్చి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? నీతి మంత్రుల మాటలకు అబద్ధాన్ని పుట్టిస్తుందంట. లంచం పుచ్చుకున్నవాడు దేశాన్ని పాడు చేస్తున్నాడని అంటున్నాడు. మరి లంచకులను దేవుడు సహించలేని నేను తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ అధికారికి నేను అధికారం ఇవ్వలేదు కాబట్టి. అధికారం ఇచ్చిన వ్యక్తి విచారించుకుంటాడు. అది నా పని కాదు. నాకు ఇవ్వబడిన అధికారం ఏంటంటే నీ అధికారులకు లోపడమన్నాడు కాబట్టి, వాడు పనికి వచ్చినా, పనికి మాలినా, ఎదవైనా, వాడు ఏమైనా కానీ నా పని ఏంటి? నా దేవుడు నాకు ఇచ్చిన అధికారం లోపడమన్నాడు కాబట్టి నేను లోపడాలి. ఆయన చేసిన ప్రక్రియకి, ఆయన చేసిన నేరాలకి, ఆయన చేసిన దుర్మార్గానికి దేవుడు అతన్ని శిక్షిస్తాడు. శిక్షించేది మన పని మాత్రం కాదు. మరి స్త్రీ విషయంలో కూడా అంతే. ఆ పురుషుని నీకు శిరస్సుగా నియమించాడు, నీ మీద అధికారం ఇచ్చాడు కాబట్టి అతను ఏమైనా కానీ, ఆయన మంచివాడో చెడ్డవాడు ఏమైనా కానీ నువ్వు లోబడే తీరాలి. తర్వాత యజమానులు కూడా ఈ మాట చదువుతాం, దాసులారా మీరు మంచివారికి మాత్రమే కాదు కానీ ముష్కరులైనటువంటి యజమానులు కూడా లోబడాలంటారు. ముష్కరులు అంటే ఎవరు? జ్ఞానం లేనివాడు, దుర్మార్గుడు, దుష్టుడు,
వాడు ఎట్టి స్థితిలో ఉన్నవాడు నీ యజమానుడు కాబట్టి నువ్వు లోబడాలా. దాన్ని కూడా ఇప్పుడే చదివి తర్వాత అక్కడ కూడా చదువుతాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 18. అక్కడ పనివారులారా యజమానులకు లోబడాలన్న దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఎలాగ మారుస్తామంటే భార్యలారా మీ భర్తలకు లోబడాలన్నట్టే చదువుతాం. మొదటి పేతురు పత్రిక 2:18. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. సరే, ఇప్పుడు దీన్ని ఒక పురుషునికి ఒక స్త్రీకి పెట్టి చదువుదాం. స్త్రీలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ భర్తలకు లేక మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. అంటే ఇక్కడ యజమాని లేక శిరస్సు అని మాట్లాడేటప్పుడు భర్త ఏమైనా కాని, వాడు ముష్కరుడు కూడా కాని, భార్య ఏం చేయాలా? లోబడాలా. ఎందుకంటే ప్రభు నిమిత్తం లోబడాలా. ఎఫెసీ పత్రిక 5:33. ఎఫెసీ పత్రిక 5:33లో మొదటి భాగంలో భర్తను గురించి చెప్తుంటే రెండో భాగంలో స్త్రీని గురించి భార్యను గురించి మాట్లాడతాడు అనమాట. రెండో భాగంలో చదువుతున్నా, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనాలి. భార్య అయితే ఏం చేయాలా? వాడు ముష్కరుడైనా కానీ, వాడు తాగుబోతైనా కానీ, వ్యభిచారైనా కానీ తన భర్త లాంటి భయం కలిగి ఉండాల. అర్థమైందా? కొలసి 3:18. సరే, ఎఫెసీ 5:33. కొలసి పత్రిక 3:18తో ఈ భార్యలు మనం ముగిద్దాం. చివరికి యుక్తమైన కార్యం ఏమిటో స్త్రీల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కొలసి 3:18లో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. సరే నేనంట, భర్తలకు లోబడాలి. వాడు ఎవరైనా కానీ, వాడి స్వభావం మంచిది కాదు, వాడు పండుకొని ఉంటే తాళి తీసిపోయే రకం, పండుకొని ఉంటే పట్టీలు తీసిపోయే రకం, వాడు ఎవడైనా కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉండడం మంచిది. అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారానికి లోబడమే శ్రేష్టమైనది, యుక్తమైనది అని దేవుడు అంటున్నాడు. మరి ఈ భార్యల విషయంలో ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. సాధ్యమైనంత వరకు నేను చెప్పాను సార్. భార్యల విషయంలో చక్కని విషయాలు చెప్పారు సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏదైనా అర్థం కాకపోయినా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలన్నా డౌట్లు ఆ భోజన పక్తిలో వడ్డించేటప్పుడు అడిగడిగి పెట్టినట్టే పెట్టాలా. దీన్ని కూడా ఇంకేదైనా వేసుకుంటారా? అన్నం పెట్టుకుంటారా? భర్త యజమానే కండి. భర్త యజమానుడు స్త్రీకి అయినప్పటికీ ప్రార్థన కొద్దంటే వినాలన్న మాట. ఇప్పుడు మన ప్రారంభం నుండి ఒకటే, దేవుడు అధికారాన్ని మనుషులకి ఇచ్చాడు. ఓకే, ఆ దేవుడు భర్తకు భార్య మీద అధికారం ఇచ్చాడు. సరే, దేవుడు పిల్లల మీద తల్లిదండ్రులకు అధికారాన్ని ఇచ్చాడు. కానీ భక్తి అని వచ్చినప్పుడు వాళ్ళని నిరాకరించవచ్చు. ఓకే ఓకే ఓకే, సరే సరే. అయ్యలారా వింటున్నారా? అయ్యలారా వింటున్నాం కానీ భక్తి అని వచ్చినప్పుడు ఆమె ఒకవేళ మరి తప్పైన దారిలో వెళ్తుంది. ఆ భక్తిలో కూడా వాక్యానుసారమైన భక్తి కాదు. అప్పుడు కూడా ధిక్కరించవచ్చు ఆ భర్త మాట. దట్ ఈస్ నాట్ బిజినెస్. అది మన పని కాదు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు భర్త మాత్రం రామో మన భర్త తాగుబోతుగా ఉన్న ఆయనకి లోబడాలంటే అంటే ఎంతసేపు అయినా తాగుతూ వారికి కాపురం చేసేది అనకూడదు. అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ పురుషుని దండించడానికి అధికారం ఇచ్చిన వాడు వచ్చి చెప్పుకుంటాడు, యజమానులారా మీ మీద పైన ఒక యజమానుడు ఉన్నాడా? అది కాదు నా ప్రశ్న. అన్న ఇప్పుడు నేను చెప్తాను ఈ ప్రశ్న, ఒకవేళ నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నా లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక స్త్రీ ఆరాధన కానీ తప్పైన మార్గంలో పోతుంది.
అదే తప్పైన ఆరాధన, వాక్యానుసారమైంది కాదు. మరి నేర్పించాలా? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు. ఇతనికి తెలియదుగా, భర్తకు తెలియదుగా. దేవుడు మూసేది తెరిచేది దేవుడి పని కాబట్టి దేవుడిని అడుగుదాం. ఆ గ్రహింపు దేవుడు ఇస్తాడు. మనం ఎన్ని గొంతులు తెచ్చుకొని మాట్లాడి ఏం కాదన్నా. అన్ని విషయాలు తిమోతిని హెచ్చరించేస్తాడు పౌలు. దేవుడిని వేడుకో, అన్ని విషయాల్లో దేవుడిని గ్రహిపిస్తాడు. మరి దాని దేవుని వేడుకోవడం కాదు, ఈయనకు అసలు భక్తి తెలియదు భర్తకి. కత్తికి తగ్గపిడే భర్త భక్తులు లేడు. అర్థం కాలేదన్నా. భర్త ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాది ఏంటిది, ఇస్ గాన్. అది కాదు రాంబాబు గారు, అడిగేది పూర్తిగా అడగండి. ఎందుకు మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకు? 100% అది వాడది బ్రదర్ ఇప్పుడే. సరే అన్న, అంటే ఉన్నంత వరకు ముందు ఇప్పుడు యజమానులు అంటే ఇప్పుడు స్త్రీల విషయంలో వాళ్ళు బలహీనలు జ్ఞానయుక్తంగా కాపురం చేయాలగా. పనికి మాట్లాడా, నీకు ఎన్నిసార్లు సత్యం చెప్పలే, నీకు ఎక్కదంటే ఏం ఎక్కిద్ది, నువ్వు మూసుకొని పో అంటారు. అంతే, ఇంకా దానికి మించి ఏమంటారు సింపుల్గా. మరి నీకు వచ్చి అంటారు. మన ప్రవర్తన విషయం ఒకవేళ విననటువంటి వారికి మన ప్రవర్తన బట్టి వారి మార్గంలోకి తీసుకురావచ్చు. అది స్త్రీలు చేసే పని కాదా, పురుషుడు అలా చేయొచ్చు అంటే విననోళ్ళకి ఇంకేం చేస్తాం? విననోళ్ళకి చెప్పి వింటారా? వినరు. ఒకటి మూమెంట్ లో అయిపోయింది. సరే రేపు కూడా మాట్లాడదాంలే. సరే, ఒకటి అట్టి వారికి దేవుడు మారు మనసు ఇవ్వాలా? గ్రహించుకొని వస్తారు. గ్రహింపు లేకపోతే కాబట్టి మనం వారి పక్షమే దేవుని అడుగులు సరిగానే ఉండొద్దన్నా. సరే, అన్న కూడా లెఫ్ట్ అయిపోయేటట్టున్నాడు. ఇప్పుడు మనం దాసుల దగ్గరికి వెళ్దాం. దాసుల మీద యజమానికి అధికారం ఉంది, కానీ ఆ దాసులు ఎలా ఉండాలా యజమాని ఎదుట అనే దాన్ని చూద్దాం. చివరిలో యజమానులు ఎలా ఉండాలనే దాన్ని చూసి ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. ఇంకా 17 నిమిషాలు. సరే, కొలసి పత్రిక 3:22. కొలసి పత్రిక 3:22లో దాసులారా, మనుషులను సంతోషపెట్టువారు అయినట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయాలంటే యజమానుడు తప్పైన మార్గాన్ని బోధించడం మనం చెయ్యాలా? దొంగతనం చేయమనం చెయ్యాలా? అతన్ని యజమానుడు. కానీ భక్తి అని వచ్చినప్పుడు ఆయన మాట వినొచ్చా? ఆయన మాట వినకూడదు. భక్తి ఈ రోజు ఆదివారం అయితే ఏంద్రా పనికి రారా అన్నాడు అనుకో, నీ పని వద్దు, నీ యజమానత్వం వద్దు, నాకు వద్దు పోరని పోవాలా. కానీ పోయి ఆ వారిలో ఒక మోపు గడ్డి పీకరారా, దొంగతనం చేయరా అన్న చెయ్యాలా? దొంగతనం కదా యజమానుడు నేను చేయనని చెప్పకూడదు. వాడు దుర్మార్గుడు అని తెలుసు కాబట్టి నువ్వు అలాంటి యజమాని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపో. నువ్వు ధనాపేక్షపరుడై ఉండి యథార్థంగా నీకు మందుడు భక్తి పరుడైనటువంటి వాడు 5,000 నెలకిస్తానంటే, దుర్మార్గుడు అంటే సారా కాసేవాడు, వ్యభిచారి, దొంగ, వీడు 10,000 ఇస్తాడు. మరి నీతి మందుడు అయినటువంటి వాడు 5,000 వద్దని దుర్మార్గుడు అయినటువంటి వాడి దగ్గర 10,000 తీసుకుంటున్నావంటే నువ్వు ధనాపేక్షపరుడివే కదా. నువ్వు ఏం చేయాలంటే యజమాని చెప్పిన అన్ని పనులు నువ్వు చేయాలి, ఒక భక్తి విషయంలో తప్పితే. అంటే యజమానులైన వారికి ఎన్ని విషయాల్లో విధేయులై ఉండాలంట. భక్తి విషయాన్ని విడిచిపెట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం లోబడాలి. భక్తి వస్తే యజమాని కూడా వ్యతిరేకించవచ్చా? భక్తికి అడ్డు వస్తే యజమానుడైనా వ్యతిరేకించవచ్చు. భక్తి కాకుండా దొంగతనం చేయమన్నా లేకపోతే ఇంకా దుర్మార్గమైన పని చేయమన్నా చేసే తీరాలి. నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, నేను క్రైస్తవుని,
నేను దేవుడి కుమారుడన్నా అక్కడ చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాడు దుర్మార్గుడని తెలుసు కాబట్టి నువ్వు దుర్మార్గుని దూరంగా వెళ్ళిపోవాలా. నువ్వు ఒక ధనాపేక్ష పరుడు బట్టి నీతిమంతుడు 5,000 ఇస్తే వద్దంట. వాడు దుర్మార్గుడు 10,000 ఇస్తానంటే 10,000 పోయి తీరావు కాబట్టి నువ్వు చేసే తీరాలి. అప్పుడు యజమానుల లోపమా, నాలో లోపమా, దాసుల లోపమా? దాసుల్లోనే లోపం. ఎందుకంటే వాడు ధనాపేక్ష పరుడు కాదు. నీతిమంతుడు 5,000 తీసుకుంటే 5,000 ఇస్తానంటే నీతిమంతుడి దగ్గర 5,000 తీసుకొని నీతిగా బతుకు. దుర్మార్గుడు 10,000 ఇస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు దుర్మార్గుడివే. చేయకపోతే మరీ దుర్మార్గుడివి. చేస్తే నువ్వు దేవుడి దృష్టిలో నీతిమంతుడే. ఎందుకంటే యజమాని అధికారం లోబడుతున్నావు కాబట్టి. చేయకపోతే నీ అధికారికి లేక నీ యజమానికి లోబడలేదనే ఒక నిందారోపణ రావచ్చు. అప్పుడు మొదటి పేతురు పత్రిక 2:18 యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండు. సరే, కొలసి పత్రిక 3:22 చూసాం. మీ యజమానులైన వారి ఎన్ని విషయాల్లో లోబడాలా? అన్ని విషయంలో. వాడిని పేరు పట్టుకున్నట్టు కొయ్యాలంటే కూడా కొయ్యాలా. అది నరహత్య అని అట్లా ఉద్దేశాలు పలకూడదు. అక్కడ పోయి దాన్ని వాడిని కొట్టినారంటే అది నీ మీద. కానీ భక్తి అని వస్తే వ్యతిరేకించొచ్చా? భక్తి కాకుండా మరి ఏ పని చెప్తేనా యజమాని మాట వినాలా. అన్ని విషయాలను ఒక భక్తి తప్పనిస్తే. తర్వాత 2:18 మనం మంచి వారికి మాత్రమే లోపడాలా? మొదటి పేతురు 2:18 పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే లోపడాలా అని ఉందా? మీరు చూడండి. 2:18 మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు ఆపోజిట్ గా ఉండొచ్చేమో, సాత్వికులకు వ్యతిరేకంగా ఉండొచ్చేమో, చెడ్డవారుగా ఉండొచ్చు. చెడ్డ లోపడాలా? లోపడాలి. మొదటి పేతురు 2:18 చెడ్డవారికి కూడా లోపడాలా, మంచి వారికి కాదు. ఎందుకంటే అధికారం నీ మీద అతన్ని దేవుడు అధికారి నియమించాడు. ఎఫెసీ పత్రిక 6:5-7 మనం క్రీస్తుకి ఎలా లోబడుతున్నామో మన యజమానులకు కూడా మనం అలాగే లోబడాల. ఎఫెసీ పత్రిక 5:5 ఎఫెసీ 6:5-7 ఎఫెసీ పత్రిక 6:5-7 దాసులారా హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనుడి. 6 కూడా 6-7 మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. అంటే క్రీస్తుకి ఎలా సేవ చేస్తున్నామో యజమాని కూడా అలాగే సేవ చేయాలా? మరి అంటే ఇప్పుడు మనం క్రీస్తుతో గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే మనుషులు చూడడానికి మనం చర్చలకు వెళ్తున్నామా? దేవుని మాట వింటున్నామా? అది వేషధారణ. కానీ నిజంగానే మనం నిత్య జీవం వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం. ఏదో మేలు పొందడానికి, ఆయన దీవెనలు పొందడానికి వస్తున్నాం. కానీ నన్ను నేను బైబిల్ ఇచ్చి సంకలో పెట్టుకొని చర్చికి పోయేటప్పుడు చూస్తే నన్ను అందరూ కూడా క్రైస్తవులని అనిపించుకోవడానికా? అలా కాదు. అంటే నేను క్రీస్తుని వెతుకుతూ ఉన్నప్పుడు దేని విషయంలో వెతుకుతూ ఉన్నాను, యజమాని విషయంలో కూడా అలాగే ఉండాలి. మనుషులు చూడడానికే కాదు.
మనుషులు ఎదురుకు వచ్చినప్పుడు యజమాని చేతులు కట్టుకొని ఏం చేయమంటావు స్వామి, ఏం చేయమంటారు అనేది కాదు. మనుషులు ఉన్నా లేకపోయినా తాను ఇచ్చే గౌరవాన్ని కొనసాగించాలి. మనుషులు వచ్చినప్పుడు ఏమో బాగా పోగొట్టడం, వాళ్ళు వెళ్ళినాక నీలాంటి పని వాళ్ళ యజమాని నాకు దొరకలేదు, నేను ఎంతో మంది దగ్గర పనిచేసా, నీలాంటి చెత్త అని తిట్టడం. ఇంకా మరి అది ఎంత ఘనతగా ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో మన ప్రభువుకి ఎలా లోబడుతూ ఉన్నామో మనోపూర్వకంగా అదే విధానంలో ఈ దాసులైనటువంటి వారు కూడా యజమానులకు లోబడాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మనలో కొంతమంది విశ్వాసం కలిగినటువంటి సహోదరులు కూడా మనకి యజమానులుగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. సరే, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఆ కంపెనీ ఎండి ఒక సహోదరుడు. మేమిద్దరం కూడా ఒకే సంఘంలో కూడి వస్తూ ఉన్నాం. ఆరాధన కూడి వచ్చేటప్పుడు నా పక్కనే కూర్చుంటాడు. మరి కంపెనీకి వెళ్ళిన తర్వాత, బ్రదరు నువ్వు నా పక్కన కూర్చున్నావు కదా, నిన్న నువ్వు ఎంత నేనంతే అని అనొచ్చా? అంటే లోకంలో ఉన్నవాడు మన సహోదరుని సన్మానించే దానికంటే కూడా మనం రెండొంతులు సన్మానించాలి. అంతేగాని సహోదరుడు కదా అని అతన్ని మనం సులకనగా చూడకూడదు. ఆయన యజమానుడు, ప్రభునందు సహోదరుడు అనే తర్వాత సంగతి. ఆయన యజమానుడు అనే అధికారాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు కాబట్టి, అతని కింద నేను దాసుని కాబట్టి, ఆ యజమాని విషయంలో దాసుడు ఎలా మెలగాలో అలాగే మెలగాల. ఇది లోకంలో ఉన్నవారు. కానీ ప్రభువునటువంటి ఒక సహోదరుడు యజమానిగా నాకున్నప్పుడు ఆయన రెట్టింపు సన్మానానికి పాత్రగా కనపరచాలట. రెట్టింపుకి అది మరి ఎక్కువ, మరి ఎక్కువగా వారికి సేవ చేయాలంటే ఎలా సేవ చేయొచ్చు? అంటే మరి ఎక్కువ సేవ చేయడం అంటే ఆయన అవసరతను మనం గుర్తించాలి. ఆయన అవసరతను మనం ముందుగానే గుర్తించి ఆయనకు తగు ఏర్పాటు చేసి సిద్ధపరచాలి. ఇప్పుడు లోకంలో అలా చేస్తారా? రే బాయ్ ఇట్రా, ఇదేంటి, దీన్ని ఎత్తు, దాన్ని ఎత్తు, ఆడుదుడు ఏడుదుడు అని చెప్తే చేస్తారు లోకంలో ఉన్నవాళ్ళు. కానీ ప్రభువునందు సహోదరుడుగా ఉన్నట్లయితే ఏం చేయాలా? ఆయన అవసరం ఏమిటో గుర్తించి చేయడమే మరి ఎక్కువ. కొలసి పత్రిక, ఇప్పుడు యజమానుల గురించి పోదాం. దాసుల విషయంలో ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు. దాసుడు కూడా యజమానికి లోపడాల్సిన అవసరం లేదు. దైవికమైన భక్తి విషయానికి వస్తే దాసుడు కూడా ఎవరికి లోపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందో మనం ఎట్టబోతున్నాము? భక్తి అని వస్తే భర్తకు లోపడాల్సిన అవసరం లేదు. భక్తి అని వస్తే మన పరిపాలకులకు లోపడాల్సిన అవసరం లేదు. భక్తి అని వచ్చినప్పుడు దాసుడు కూడా యజమానికి లోపడాల్సిన అవసరం లేదు. కానీ యజమానుడైతే లోబడే తీరాలా, పురుషుడైతే లోబడే తీరాలా? మరి పురుషుడు లోబడాల్సిన అవసరం లేదని ఎక్కడైనా ఉందా? లేదు. యజమాని లోబడకపోయినా పర్వాలేదు అన్న మాట కూడా లేదనమాట. కొలసి పత్రిక 4:1 యజమానుల గురించి చదవబోతున్నాం. కొలసి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడల చేయుడి. చాలు. అంటే యజమానులకి మీద ఒక యజమానుడు ఉన్నాడు పరలోకంలో. అంటే రాజులకు రాజు రారాజు అంటాము, మరి యజమానికి యజమాని ఏమనాలో అది నాకు అర్థం కాల. దేవాది దేవుడు అంటే దేవుడికి దేవుడు అనొచ్చు. మరి యజమానులకి యజమానులు అంటే మరి దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఈ భూమి మీద ఉన్న యజమానుకు కూడా పరలోకంలో ఒక యజమానుడు ఉన్నాడు కాబట్టి యజమానులారా జాగ్రత్త అంటున్నాడు. అతను దాసుడైనా కూడా మీరు చేయాల్సిన కార్యం ఏమిటి? న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసులకు చెయ్యండి అంటున్నాడు. అక్కడ న్యాయమైనదైనా ధర్మానుసారమైనది ఏంటి? ఒక రోగం వచ్చింది,
ఆ దాసుని పరామర్శించి అతనికి వైద్యం చేయించాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది. అది ధర్మమా? అది ధర్మం. మరి న్యాయమైనది ఏంటి? లేవికాండం 19:13లో ఏ నాటి కూలి ఆ నాటికి ఇచ్చేది, ఆ నెల జీతం ఆ నెలకి ఇవ్వడమే, అది ఒక న్యాయం. లేవికాండం 19:13 ఈ రోజు కూడా నిలిచేటట్లు కనబడుతుంది. లేవికాండం 19:13. నీ పొరుగు వాడిని హింసింపకూడదు, వాడిని దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. సరే, ఈ 3 పదాలు అర్థమవుతుందా? వాడిని హింసించకూడదు ఒకటి, వాడిని దోసుకోనకూడదు, కూలి మరునాటి వరకు ఉంచుకోకూడదు. మరి దోసుకోవడం అంటే ఒక కార్యం గుర్తుకొస్తుంది. లాభాన్ని దోసుకున్నాడా యాకోబు దగ్గర? యాకోబు దగ్గర లాభాన్ని దోసేసుకున్నాడా? దోసుకున్నాడు. గొర్రెలు కాస్తుంటే సార్లు కలిగింది నీది, సార్లు లేనిది నాది అని ఆయన ఏదో అక్కడ మ్యాజిక్ చేసి అన్ని సార్లు వచ్చేటట్లు మ్యాజిక్ చేశాడు. సౌండ్ లేదా? లేదు, వినపడలే. నా మాటలు వినపడలేదా? వినిపిస్తుందండి, బాగానే వినిపిస్తుంది నాకు. సిగ్నల్ తో ఇక్కడ వస్తాను అంతనా కాదు. అదే మీకు సిగ్నల్ డౌన్ లో ఉన్నట్టుందండి సార్. అయ్యా, అందరికి వినపడుతుందా? వినపడుతుంది. సందీప్ గారు సిగ్నల్ లేవు అంతేంది కాదు అంటే వినిపిస్తుంది అందరికి. సందీప్ బ్రదర్ నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నీకు వినపడుతుందేమో. సరే, అంటే అక్కడ దోసుకోవడం అంటే అర్థమవుతుందా? ఒకవేళ నేను ఒక లెక్క కట్టా, అతనికి నెలకి 10,000 జీతం, ముందుగానే ఒక అడ్వాన్స్ ఒక 5,000 ఇచ్చుంటాడు, దానికి వడ్డీ మీద వడ్డీ వేసి మొత్తం 10,000 వీడియో గుర్తేసుకోవడం, ఇది దోసుకోవడం కాదా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఆ లాభాన్ని చేసింది అదే కాదు? నువ్వు నేటికి ముమ్మారులు నువ్వు దోసుకున్నావు అన్నట్టు మాట్లాడతాడు. మరి ఏ నాటి కూలి ఆ నాటికి ఇవ్వాలా? అంటే ధర్మశాస్త్రం కూడా బోధిస్తుందా? బోధిస్తుంది. ద్వితీయోపదేశకాండం 24:14 నుండి 15 వరకు. ద్వితీయోపదేశకాండం 24:14 నుండి 15. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి ఏళ్ళ దరిద్రులైన కూలి వారిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడికి ఇవ్వలేను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇవ్వలేను. వాడు పేదవాడు గనుక వాని మీద వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో అది నీకు పాపమగును. సరే, అంటే సహోదరుని గురించే కాదు గాని అన్ని జనులు కూడా ఎవడైనా ఒక కూలి పనికి వస్తే ఏనాటి కూలి ఆనాటికి ఇచ్చేయాల. ఇది ధర్మమా? ఇది న్యాయమా? అవును. మరి ఒక వ్యక్తి కూలి పనికి వస్తున్నాడంటే బీరువులో దాచడానికో లేకపోతే బ్యాంకులో వేసుకోవడానికో వస్తాడు. సాంఘిక గ్రంథంలో ఒక మాట ఉంది, వాడు పని చేస్తేనంట కూలి ఇకపోతే వాడు కడుపు తొందర పెడుతుందంట, ఆ కూలి డబ్బులు తీసుకొచ్చి నా కడుపులో వేయరని. కానీ ఒక యజమానుడు ఉన్నాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఒక యజమానుడు జేబులో ఎప్పుడు 500, 1000 రూపాయలు ఉంటేనే వాడికి నిద్ర పట్టిందంట. మరి కూలి పని చేసిన వాడికి 500 అంటే లేదా 1000 రూపాయలు ఎంత డబ్బులు లేకపోతే పిచ్చి పట్టిద్దంట. పిచ్చి పడితే చచ్చిపో. అతను ఎందుకు పని పిచ్చా? వాడు ఇంకెక్కడైనా పోతే వాడి కడుపుకి ఏదో కొంత ఆశ్రయం దొరికిద్దిగా కష్టపడితే. మరి యాకోబులో కూడా అదే హెచ్చరిక చేశాడు, మీ కూలి బిగబట్టారు కాబట్టి వాళ్ళు మొర పెడతారు, ధనవంతులైనటువంటి మీకు శ్రమ అంటున్నాడు. అంటే ఇది కూడా యజమానుడు ఈ విషయంలో హెచ్చరిక కలిగి ఉండాలి. అలాంటి యజమానుడు బాగుపడు. కూలి వాళ్ళని మోసం చేసి, కూలి వాళ్ళని నోరులు కొట్టి, మరి అతను ధనవంతుడు అయ్యింది. అది ప్రవక్త గ్రంథాల విషయంలోనే ఎక్కడో ఉంది. సరంబీలు వేసినటువంటి బంగ్లాలు కట్టుకున్నా వాడికి నిద్ర రాదంట, వాడి దరిద్రం పోదంట. కూలి ఇవ్వడు. కానీ గొప్ప బంగ్లాలు కట్టించుకున్నా కూడా
దానివల్ల అతనికి ప్రయోజనం లేదంటాడు. సరే, ద్వితీయ దేశకాండం 15వ అధ్యాయం 12 నుండి 15 కూడా చదివేద్దాం. సరే, చదువుడానికి సమయం లేదు, మీరు రాసుకున్న తర్వాత చదవండి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన మ్యాటర్ చెప్పేస్తా. మరి అక్కడ ముఖ్యమైన ఏమీ లేదు. మీరు కూలి ఇవ్వకపోయినా మీరు ఉపవాసం ఉన్న మీ ఉపవాసాన్ని లెక్క చేయని అంటాడు. ఉపవాసం ముఖ్యమా, న్యాయం ముఖ్యమా? న్యాయాన్ని అనుసరించడమే ముఖ్యం, కానీ ఉపవాసం ఏముంది? యెషయా గ్రంథం 58:3 దాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినములు మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఏం చేస్తున్నారంట అంటే విశ్రాంతి దినమున పనులు చేయొచ్చా? చేయకూడదు. అది చేయకూడదు. అంటే రాబడి వచ్చే పని చేయకూడదు. ఇప్పుడు జనరల్ గా తింటున్నా, లేకపోతే గుంటలో గొర్రె పడిపోయింది, దాన్ని తీసి డబ్బులు ఇస్తారా? అంటే డబ్బు రాబడి వచ్చే పని ఏది చేయకూడదు. కానీ అక్కడ యెషయా గ్రంథం 58:3 వాళ్ళు ఏం చేశారు? మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుకుందరు. ఆ కఠినమైన పని ఏంటి? ఆ దేవాలయం దూరం గుండనే వాళ్ళు బరువులు పంపించేవారంట. ఆ బరువులు ఏంటి? బస్తాలు. అది వ్యాపారానికి సంబంధించినటువంటి బరువులుగానే ఉంటాయి. మరి అలాగైతే మన పశువులు మేపుకోకూడదా? విశ్రాంతి దినమున పశువులు మేపకూడదా? జంతువులు మేపడానికి తోలుకోకూడదా? సరే, తోలుకోకపోయినా దాన్ని కట్టేసిన స్థలంలో గడ్డి పెట్టకూడదా? పెట్టచ్చు. మరి దానికి ఈ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఎందుకు గడ్డి అయిపోకరా అంటే నువ్వు కూడా గడ్డేసుకోపోకే కడుపుకి. మరి మనం మాత్రం ఆ జంతువులు తినకూడదా? అది రాబడి వచ్చేది కాదు కాబట్టి అలాంటి చేయొచ్చు, కానీ రాబడి వచ్చే పనులు చేయకూడదు. విశ్రమించమన్నాడు. ఆ రాబడి వచ్చే విషయంలో దాసులకే కష్టం, యజమానులకే ఉంటాయి. యజమానులు విశ్రాంతి దినాల్లోనే ఉంటారు, వారానికి 7 దినాలు. అక్కడ పనివారి విషయంలోనే అక్కర కలిగి ఉన్నాడు అనమాట. సరే, ముగింపుకు వచ్చాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక 2 నిమిషాలు ఎగసేయకుండా నాకు సమయం ముగించేస్తా. 1 పేతురు 2:13లో మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. చాలు. అంటే మనుషులు నియమించి ప్రతి కట్టడకు ఎవరి నిమిత్తమై లోపడాలా? ప్రభు నిమిత్తం లోపడాలి. అంటే ప్రభువుగా లోపడకూడదు. అంటే అప్పుడు ప్రభు నిమిత్తం లోపడాలా? మనం అధికారులకి మనుషులు నియమించే కట్టడకు లోపడచ్చు అంటే లోపడాల్సిన అవసరం లేదు. అంటే భక్తి అని వచ్చినప్పుడు మనం ఎవరికైనా వ్యతిరేకతను కాబట్టవచ్చు. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అయ్యా ఇక్కడేమో మిస్టేక్ జరిగినట్టుంది. చదువు. రోమపత్రిక 13:7. ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి ఎవరికి వానికి పన్నును, ఎవరికి సొంకమో వానికి సొంకము చెల్లించుడి. ఎవని ఎట్లా భయం ఉండవలనో వాని ఎట్లా భయమును, ఎవని ఎట్లా సన్మానం ఉండవలనో వాని ఎట్లా సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను చూస్తుంది. ఇది ముగింపు. అంటే ఎవరెవరికి ఏం చేయాలో దాన్ని చేయాలా? పన్ను ఎవరికి చెల్లించాలో వానికి పన్ను చెల్లించాలా, ఎవరిని గణపరచాలో వాడిని గణపరచాలా, ఎవరికి సుంకం చెల్లించాలో వానికి సుంకం చెల్లించాలా, ఎవరికి భయపడాలో వానికి భయపడాలా. అంటే ఎవరెవరికి ఏం చేయాలో వాటికి ఎవరెవరికి ఏ రుణం కలిగి ఉన్నావో ఆ రుణాన్ని తీర్చాలా. నేను క్రైస్తవుని కాబట్టి అధికారానికి లోపడను అనకూడదు. అంటే ప్రతి అధికారం దేవుని వల్ల కలిగిందని రోమపత్రిక 13లో చూస్తున్నాం. మరి అధికారాన్ని ఎదిరించేవాడు
దేవునిని ఎదిరిస్తూ ఉన్నాడా? అవును. మరి ఆ అధికారే మనం దేవుని ఎడల దేవుని విడిచిపెట్టమని కోరుకున్నా, దేవుని గురించి మీరు ప్రకటించకూడదన్నా, అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఆ అధికారాన్ని ఎదిరించవచ్చు. ఇప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోనులో ఏం చేశారు? మరి పేతురు యోహాను కూడా అడ్డగించారు. మీరు ఈ నామంలో బోధించకూడదంటే అయ్యలారా, మేము మీ మాట వినడం శ్రేష్టమా, దేవుని మాట వినడం శ్రేష్టమా అని అడిగారు. ఒకవేళ భక్తి కాకుండా మరి ఏ విషయానైనా చెప్పుకుంటే అక్కడ పేతురు యోహాను కూడా లోబడి ఉంటారు. అంటే భక్తి విషయం కాకుండా మరి ఏదైనా నెబుకద్నెజరు చెప్పుకున్నా షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా లోబడి ఉంటారు. భక్తి పరులైతే అధికారానికి లోబడతారు. అంటే ఎవరెవరికి ఏం చేయాలో ఆ ధర్మాన్ని అనుసరించాల. భర్త భార్యకి చేయాల్సినటువంటి ధర్మం, భర్త భార్యకి చేయాల్సినటువంటి రుణం, తల్లిదండ్రులు పిల్లలకు చేయాల్సినటువంటి రుణం, యజమానుడు దాసులకు చేయాల్సిన రుణం, దాసుడు యజమానికి చేయాల్సిన రుణం, పురుషుడు స్త్రీకి చేయాల్సినటువంటి రుణం, స్త్రీ పురుషునికి చేయాల్సినటువంటి రుణం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే వారి వారి కార్యములను వాళ్ళు చేసి ముగించడమే భక్తి. నేను లోపడనంటే అది భక్తి కాదు. కాబట్టి ఇటు విషయాన్ని దేవుడు మనల్ని దృఢపరుస్తూ ఉన్నాడు. అంటే అక్కడ 1వ అధ్యాయం 17వ వచనం నిర్గమకాండంలో అక్కడ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కానీ దేవుని చేత అధికారం పొందినటువంటి ఫరోకు లోపడలా. అప్పుడు వాళ్ళు పాపం చేసినట్ట, వాళ్ళు దేవుని ధిక్కరించినట్లా కాదు. మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అంతే. కాబట్టి ఎవరెవరికి ఏం చేయాలో అది చెయ్యడం సరే. ప్రభు చిత్తం అయితే రేపు మా 1వ అధ్యాయాన్ని పూర్తి చేస్తాం. 18వ వచనం నుండి 22 వరకే ఉండేది. రేపు దాన్ని ముగించి మరుసటి